వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూల్యాన్ని ఎందుకు చెల్లించుకోవాల్సి వస్తుంది? అలాగే జగనన్న పైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా ఫైర్ అయ్యారు. ఎందుకు ఫైర్ అయ్యారు అన్నది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా లేదా కూటమి అభిమానులైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు రాజకీయాలకు సంబంధించినటువంటి వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఢిల్లీ ఛత్తీస్గఢ్ కుంభకోణాలు మనం చూసే ఉంటాం. ఇవేవి చిన్నబోయేలాగా కూడా లేవనేసి కూడా జగనన్న చేసిన కుంభకోణం చాలా పెద్దదనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎంతటికి ఏంటి మీకు అందరికీ అర్థమైపోయింటుంది. ఢిల్లీ ఛత్తీస్గఢ్ కుంభకోణాలు చిన్నబోయేలా జగన్ మద్యం అక్రమాలు అయితే పాల్పడ్డారనేది, దీనికి సంబంధించి జగన్ భారీ మూల్యం కూడా చెల్లించుకోక తప్పదంటూ కూడా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే అన్నారు. అంటే మద్యం విధానంలో సంస్కరణల పట్ల కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన స్పందించినటువంటి ఆయన జగన్ పైన కూడా ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ కూడా ప్రజలు వైసీపీ కాళ్ళు విరగొట్టి, అంటే ప్రజల పైన కూడా వైసీపీ కాళ్ళు విరగొట్టింది, ప్రజలను కూడా మూలను కూర్చోబెట్టే విధంగా జగన్కు ఏమాత్రం ఇప్పుడు వైసీపీ ఓడిపోవడానికి ప్రజలు కూడా ఆ విధంగానే, అంటే రేట్లు పెంచడం, అలాగే కొంత ప్రజల మీద భారమే కాకుండా సంక్షేమం ఒక్క దాని మీదే పెద్దపీట వేసేది, మిగతావన్నీ కూడా గాలికి వదిలేశారు అని చాలామంది మేధావులు కావచ్చు, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ రిమైనింగ్ వాళ్ళైతే అందరూ చెప్పారు. మేధావర్గం కావచ్చు, రాజకీయ విశ్లేషకులు, ఇంకా చాలామంది చెప్పుకొచ్చారు. అయితే ప్రజల మీద భారం పెడితే ప్రజలు ఏం చేశారు? వైసీపీ కాళ్ళు ఎరగొట్టి మూలను కూర్చోబెట్టినట్టుగా జగన్ కూడా, అంటే వైసీపీ పార్టీని ఓడించి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అనేది కూడా ఒక వాదన అయితే ఈయన వినిపిస్తున్నారు. అయినా కానీ జగన్కి ఏమాత్రం బుద్ధి రాలేదంటూ కూడా ఆయన ఆంజనేయులు అయితే వ్యాఖ్యానించారు. అయితే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు 1.24 లక్షల కోట్ల మద్యాన్ని కూడా నగదు రూపంలో అమ్మారనేసి కూడా సంచలన ఆరోపణ అయితే చేశారు. అలాగే వైసీపీ సర్కారు ఇక్కడ డిస్టలరీని గుప్పెట్లో పెట్టుకొని ప్రజలు గొంతుకు విషం పోసిందనేసి కూడా కల్తీ నాసిరక మద్యంతో 30,000 మందిగా పైగా కూడా ప్రాణాలు తీశారనేసి కూడా ఆయన మండిపడ్డారు. వీటిని ముగింపు పలికే విధంగా మద్యం విధానం సంస్కరించాలని కూడా చూస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఇక జగన్, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్ని కావనేసి కూడా వీటన్నిటి కూడా వీళ్ళు భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకోక తప్పదంటూ కూడా జీవి ఆంజనేయులు అయితే హెచ్చరించారు. చూద్దాం ఈయన చెప్పినట్టుగా ఈ మద్యం కుంభకోణం ఆల్రెడీ మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అటు ఎమ్మెల్సీ కవిత గారు, మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీషి చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు అదే తరహాలో ఉంటుందా, దానికి మించి ఉండబోతుందా అనేది కూడా ఏపీ మద్యానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మరి కొన్ని రోజుల్లో బయటపడేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. జగనన్న అంతా ఇక్కడ అక్రమాలకు పాల్పడ్డారా, లేకపోతే నిజంగానే బాగా చేశాడా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.